హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరే శ్రీనివాస. నేను శ్రీదేవి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే గుడి ప్రతిష్ట జరిగింది కదా, రెండు వీడియోలను అయితే పోస్ట్ చేశాను. ఇది మూడో వీడియో ఫ్రెండ్స్. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, ఇంకొంచెం ముందుకు ఫార్వర్డ్ అవుతుంది. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిష్ట జూన్ 5వ తారీఖున జరిగింది ఫ్రెండ్స్. వీడియోలో చూస్తున్నారు కదా, కార్డులను కూడా కొట్టించారు. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవన్నీ ప్రతిష్ఠించబోయే విగ్రహాలు మొత్తం 12 విగ్రహాలు ఫ్రెండ్స్. ప్రతిష్ఠించక ముందే చాలా పూజలు హోమాలు జరిగాయి. ఒక్క ప్రతిష్ట చేయాలి అంటే చాలా పూజలు జరుగుతాయి. 12 ప్రతిష్టలు అంటే మాటలు కాదు. ఇంతటి భాగ్యం మా ఇంట్లో 3 తరాల వాళ్ళకు కలిగింది ఫ్రెండ్స్. 400 సంవత్సరాల తర్వాత మా ఊళ్ళో జరిగిన ప్రతిష్ట ఇది. ఎలా జరిగిద్దా అనుకున్నాను కానీ చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. అసలు 2 కళ్ళు సరిపోలేదు ఫ్రెండ్స్ ఇవన్నీ చూడటానికి. మేమైతే ఎంతో అదృష్టం చేసుకున్నాం, అందుకే చూడగలిగాము ఇవన్నీ. మరి ఇంతటి అదృష్టాన్ని మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను ఫ్రెండ్స్? గుడి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడు ఏమేమి 12 విగ్రహాలు ప్రతిష్ఠించబడిందో చెబుతాను. ముందుగా సిద్ధి వినాయక స్వామి, ఆయన వాహనమైన మూషికం. అభయ ఆంజనేయ స్వామి, ద్వారపాలకులు, గ్రామదేవత అయిన శీతలమ్మ తల్లి, బొడ్డురాయి, మూలస్తంభాలు, ధ్వజస్తంభము అన్నీ కలిపి 12 ప్రతిష్టలు జరిగాయి. 3 రోజులు హోమాలు పూజలు జరిగాయి. ఈ విగ్రహాలన్నిటికీ అభిషేకాలు కూడా జరిగాయి. ప్రతిష్ఠించక ముందే 5 అభిషేకాలైతే చేశారు. అవన్నీ ఏమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జలాభిషేకం అంటే ఊర్లో అందరినీ నీళ్లు తీసుకురమ్మన్నారు ఫ్రెండ్స్. గ్రామంలోని ప్రతి ఒక్కరు వారింటి నుంచి నీళ్లు తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన ఆ నీటితోటి అభిషేకం చేశారు. క్షీరాభిషేకం అంటే పాలను కూడా తీసుకొచ్చారు అలాగే అందరు ఊళ్ళో నుంచి. తరువాత ధాన్యాభిషేకం అంటే వడ్లను తీసుకొచ్చి వడ్లతో అభిషేకం చేశారు. తరువాత పూలాభిషేకం కూడా చేశారు. ఊళ్ళో అందరూ పూలు తీసుకురమ్మని పూలాభిషేకం కూడా చేశారు. ఇట్లా అన్ని 5 అభిషేకాలు అయితే జరిగాయి. విగ్రహ ప్రతిష్టకు ముందు 9 అడుగుల ఎత్తున్న అభయ ఆంజనేయ స్వామి. ఊరంతా దీపపు కాంతులతో ఎంతో అందంగా ఆనందంగా చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే ధ్వజస్తంభం లెగుస్తుంది. గణేష్ మహారాజ్ కీ జై, గణేష్ మహారాజ్ కీ జై, గణేష్ మహారాజ్ కీ జై అని అందరం అంటూనే ఉన్నాం ఫ్రెండ్స్. చాలా వీడియోలు అయితే తీయడానికి కుదరలేదు. ఇంటి దగ్గర అంతా చుట్టాలను అందరినీ పిలుచుకున్నాము. అందరికీ గుడి ప్రతిష్ట అని చెప్పుకున్నాము. చుట్టాలు వస్తారు, వాళ్ళని పలకరించటము వాళ్ళతోనే సరిపోయింది. ప్రతిష్ట టైంలో మాత్రం అందరం గుడి దగ్గరకు వచ్చి ప్రతిష్ట చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. మా సైడ్ అయితే ప్రతిష్ట జరిగితే కంపల్సరిగా అందరికీ బట్టలు పెడతారు ఫ్రెండ్స్. మీ సైడ్న ఇలాంటి సాంప్రదాయం ఉందో లేదో కామెంట్ చేయండి. మా ఊర్లో మాత్రం సాంప్రదాయాన్ని కొంచెం కూడా వదులుకోరు, ఇంకా పెంచుతారే కానీ తగ్గించరు. వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు, విగ్రహాన్ని లేపుతున్నారు, లేపి అక్కడ కూర్చోబెడుతున్నారు. అక్కడ యంత్రం అయితే పెట్టేశారు ఆల్రెడీ. ఇప్పుడు విగ్రహాన్ని అయితే అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. మళ్ళీ చెప్పుకుందాము. గణేష్ మహారాజ్ కీ జై, గణేష్ మహారాజ్ కీ జై, గణేష్ మహారాజ్ కీ జై. ఇక్కడ అందరూ అదే నామస్మరణ చేస్తున్నారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ పాటకు అర్థం వచ్చి తెలిసి తెలియక తప్పులు ఏమన్నా చేసుంటే మన్నించు దేవా. మా కష్టాలు పాపాలు అన్నీ తొలగించి మమ్మల్ని అభయాలనిస్తూ కాపాడమని చెప్పడం అన్నమాట ఈ శ్లోకము.
ఎలాగైతే ఎత్తి పెట్టేశారండి మా వాళ్ళందరూ, ప్రతిష్ఠించేశారు. ఇంకా ఇవన్నీ ఇలా చూడడానికి నిజంగా మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు ఫ్రెండ్స్, ఇవన్నీ నిజంగా భాగ్యం ఉన్న వాళ్ళకి మాత్రమే కలుగుతాయి. మా ఊరైతే చాలా చిన్నది, అయినా కానీ ఇంతమంది జనాలు వచ్చారంటే అసలు ఆశ్చర్యంగా అనిపించింది అందరికీ. ఇన్ని ప్రతిష్టలు, ఇంతటి మహత్కార్యం అద్భుతంగా జరిగింది. భోజనాల దగ్గర కూడా ఎక్కడ ఇంత డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా అసలు ఇంత బాగా జరిగిందంటే అసలు చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు ఫ్రెండ్స్. ఇవన్నీ చేసిన వాళ్ళకే కాదు, చూసిన వాళ్ళకి కూడా చాలా మంచి జరుగుతుంది. అందుకే నేనైతే ఈ వీడియోలను అయితే పోస్ట్ చేస్తున్నాను. చివరిగా మరొకసారి గణేష్ మహారాజ్ కీ జై, గణేష్ మహారాజ్ కీ జై, గణేష్ మహారాజ్ కీ జై, గణేష్ మహారాజ్ కీ జై, గణేష్ మహారాజ్ కీ జై. వీడియో ఎలా ఉన్నది, ప్రతిష్ట ఎలా జరిగింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోనండి మా బుజ్జి మూషిక వాహనము. అన్ని ప్రతిష్టలు ఒకే సమయానికి జరిగినాయి. జూన్ నెల 5వ తారీఖు 2025 8:49 నిమిషాలకు ప్రతిష్ట అనేది అన్ని చాట్ల జరిగింది.